హైదరాబాద్ మలక్పేట్లో ఆటోలో ఎక్కిన ప్రయాణికుడి నుంచి ఆటో డ్రైవర్ 2 తులాల బంగారాన్ని చోరీ చేశాడని తెలిపారు సుల్తాన్ బజార్ ఏసీపీ. దిల్సుఖ్ నగర్ నుంచి కుకట్పల్లికి వెళ్లాలని రాకేష్ అనే వ్యక్తి ఆటో ఎక్కాడు. బంగారు గొలుసు లాక్కుందామని ఉస్మానియా ఆసుపత్రి వెనుక వైపు ఉన్న అఫ్జల్గంజ్ రోడ్డు వైపు తీసుకెళ్లాడు ఆటో డ్రైవర్. దీన్ని గమనించిన ప్రయాణికుడు ఆటో దిగి పరిగెత్తగా డ్రైవర్ అతన్ని వెంబడించి బంగారు గొలుసు లాక్కెళ్లాడు. బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి బంగారాన్ని బాధితుడికి అప్పగించామని తెలిపారు ఏసీపీ. అతను యశోద హాస్పిటల్ ప్యాసింజర్ ఆటో ఎక్కి నంపల్లి సైడ్ పోవాలనుకుంటూ ఒకడే ఉన్నాడు కాబట్టి రాత్రి ఆ డ్రైవర్ ఏం చేసిండంటే అతన్ని వివిధ ప్రాంతాలకు తిప్పడంతో డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి నాయకుల్ బ్రిడ్జ్ కాడ నేను టాయిలెట్ వస్తుందని చెప్పి దిగి పారిపోవడం జరిగింది. ఆటో డ్రైవర్ మహేష్ ఆటో డ్రైవర్ ఇతను పారిపోతుంటే కిరాయి ఇవ్వలేదు కాబట్టి దొంగ 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 అని ఒక క్రియేట్ చేసిండు. క్రియేట్ చేసే వరకు అప్పుడు అఫ్జల్గంజ్ నాయకుల్లో ఉన్న పరిసర ప్రాంతాలలో ఉన్న పిల్లలంతా కూడా రాకేష్ ను వెంబడించే వరకు రాకేష్ దొరికిండు. దొరికిన తర్వాత అతని దగ్గర 500 రూపాయలు ఉంటే 500 రూపాయలు ఈ పబ్లిక్ అందరు కలిసి ఆటో డ్రైవర్ కి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ వెళ్ళిపోయిండు. తర్వాత 3:30కు మనకు రాకేష్ వచ్చి కంప్లైంట్ ఇచ్చిండు, నా 2 తులాల గొలుసు అయింది, బంగారు గొలుసు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చిండు. కంప్లైంట్ ఇవ్వడంతో యాక్చువల్ గా అతను కొద్దిగా తాగినమ్మాయి కదా ఉండే, అది ఆసరా చేసుకొని ఇది తను ప్లాన్ చేసిండు. ఈ మహేష్ అనేవాడు టైం పార్టీస్ చాలా చాలా టెక్నికల్ గా మరి ఈ ఆటో ట్రేస్ చేయడము, ఆటో ట్రేస్ చేసి ఈ 2 తులాల బంగారం స్వాధీనం చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయము. చాకచక్యంగా విత్ ఇన్ టైంలో విక్టిమ్ కు అతని గొలుసును రికవర్ చేసి ఇచ్చారు.